అరుణాచల శివ జయ గురుదేవ. ఇక్కడ మనకు ఈరోజు సత్సంగంలో పట మనకు ఏ రోజు గిరి ప్రదక్షిణ అరుణాచల గిరి ప్రదక్షిణ చేయాలి, చేస్తే ఏమి మన ప్రయోజనం చేకూరుతుంది అనే విషయాలు నాకు తెలిసింది మీకు చెప్తాను. అయితే ఇక్కడ గిరి ప్రదక్షిణ యొక్క ప్రాముఖ్యత అనేది మనకు వీడియో చేసాం, అది చూడండి. అయితే ఇక్కడ ప్రత్యేకంగా వారం లోపల మనకు ఏడు రోజులు ఉంటాయి కాబట్టి ఏ రోజు ప్రదక్షిణ చేస్తే ఏది జరుగుతుంది అని చెప్పి ఇంకా ఎలా అనేది మనకు ఈ వీడియోలో చర్చించుకుందాం. అపిత కుచాంబిక సమేత అరుణాచలేశ్వర. అయితే ఈరోజు మనకు అరుణాచలం అనేది దర్శించుకోవడం ఎంతో చాలా పుణ్యం ఉంటే మాత్రం సాధ్యం కాదు. అయితే అరుణాచలం చేసిన తర్వాత మనం అక్కడ ఒకవేళ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తే ఆదివారం స్టార్ట్ చేసిన అనుకోండి, మీకు డైరెక్ట్ శివలోక ప్రాప్తి అనేది మనకు ఈ రకంగా ప్రాప్తిస్తుంది. అదే రకంగా సోమవారం ఒకవేళ గిరి ప్రదక్షిణ చేస్తే మనకు పూర్ణ ఆరోగ్యం అనేది, కంప్లీట్ హెల్త్ అనేది, అంటే అనారోగ్య సమస్యలన్నీ దూరం అయి ఆరోగ్యంగా ఉంటారు. అదే రకంగా మంగళవారం దర్శించుకుంటే ఇక్కడ మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిది అయితే రుణ విముక్తి కూడా జరుగుతుంది, అప్పులు అనేది తీరిపోతాయి. అదే రకంగా బుధవారం దర్శనం చేసుకుంటే గిరి ప్రదక్షిణ చేస్తే ఇక్కడ మనకు సరస్వతి కటాక్షం కూడా లభించడం జరుగుతుంది. గురువారం ప్రదక్షిణ చేసుకుంటే మీకు తెలిసిందే గురుత్వము, గురు అనుగ్రహము కలిసి జ్ఞానం లభిస్తుంది. అదే రకంగా శుక్రవారం చేస్తే లక్ష్మీ కటాక్షం అనేది మనకు లభిస్తుంది. శనివారం అయితే మనకు గ్రహపీడ నివారణ అనేది జరుగుతుంది. ఈ రకంగా మనకు ఈ వారాల లోపల ఏ వారైనా చేసుకోవచ్చు. అదే రకంగా మనకు తిథులను చూస్తే పౌర్ణమి నాడు చాలా శ్రేష్టమైంది అంటారు. అందులోపల ఇంకా కార్తీక పౌర్ణమి చాలా పవర్ఫుల్ అని అంటారు. జనరల్గా పౌర్ణమి ప్రతి నెలకు వస్తుంది కాబట్టి పౌర్ణమి నాడు కూడా మన ప్రదక్షిణ చేయొచ్చు. అదే రకంగా కార్తీక పౌర్ణమికి వచ్చే మన కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి కృత్తికతో ఉన్నది. అప్పుడు అక్కడ గిరి మీద దీపాన్ని వెలిగిస్తారు, అఖండ జ్యోతిని వెలిగిస్తారు. అప్పుడు చాలా లక్షల మంది ప్రదక్షిణ చేస్తుంటారు. అది చాలా అత్యంత శ్రేష్టమైంది. ఆ రోజు ప్రదక్షిణ చేసుకుంటే జన్మధన్యమైంది. అయితే కార్తీక మాసంలో కృత్తిక పౌర్ణమి నాడు కృత్తిక నక్షత్రం ఉంటేనే మహాజ్యోతి వెలిగిస్తారు. లేకపోతే ఒకవేళ నెల అటు ఇటు జరిగితే మళ్ళా నెక్స్ట్ నెల కృత్తిక నక్షత్రం రోజే చేయడం జరుగుతుంది. 24 లోపల అట్లనే చేయడం జరిగింది. కాబట్టి మనకు ఈ రకంగా ఆ సర్వేశ్వరుని ఎప్పుడైనా అరుణాచలేశ్వరుని మనసు భక్తితోని దర్శనం చేసుకుంటే సరిపోతుంది. కానీ కొందరు తిథులు తేదీలను చూసుకుంటారు కాబట్టి వారికి ఈ రకంగా నాకు తెలిసిన సమాచారాన్ని మనకు ఈ వీడియో ద్వారా షేర్ చేసుకుంటున్నాను. అరుణాచలేశ్వరుని అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ, ఓన్లీ నామస్మరణ ద్వారానే మోక్షం కలిగించే ఏకైక పంచభూత క్షేత్రం అరుణాచలం. అరుణాచలను దర్శించండి, స్మరించండి. ఎప్పటికీ అరుణాచలేశ్వరుడు మన ఎండ ఉండగా మనకు ఐశ్వర్యాలు, ఆరోగ్యాలు, ఆనందం ఉంటుంది. మన అరుణాచలం అంటేనే ఆనందం. జై అరుణాచలేశ్వర. ఈ వీడియో వీక్షించడానికి ధన్యవాదాలు. కలుద్దాం, కలిసే ఉందాం. బిఎస్ పటేల్, వృత్తిరీత్యా న్యాయవాది, ప్రభుత్వరీత్యా ఆధ్యాత్మిక చింతన. జై గురుదేవ.